హైదరాబాద్ ఆస్తి పన్ను బకాయిల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఖైరతాబాద్ జోన్ పరిధిలో టాప్ 10 బకాయి విలువ 203 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వారెంట్లు జారీ చేసింది జీహెచ్ఎంసీ. 100 మందికి రెడ్ నోటీసులు జారీ చేసింది జీహెచ్ఎంసీ. 5 లక్షలకు పైగా ఉన్న బకాయిల విలువ 860 కోట్ల రూపాయలుగా అధికారులు తేల్చారు. ఈ చర్యలలో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులు ఇటీవల బంజారా హిల్స్ ప్రాంతంలోని ప్రముఖ తాజ్ బంజారా హోటల్ను సీజ్ చేశారు. హోటల్ యాజమాన్యం 1.43 కోట్ల రూపాయల బకాయిని చెల్లించకుండా నిర్లక్ష్యం వహించడంతో 2 సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. ఫలితంగా గురువారం సాయంత్రం జీహెచ్ఎంసీ అధికారులు హోటల్పై సీల్ విధించారు. అయితే హోటల్ యాజమాన్యం వెంటనే స్పందించి శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆర్టీజీఎస్ ద్వారా 51,50,000 రూపాయలు చెల్లించింది. మిగిలిన బకాయిని మార్చి 15 లోపు చెల్లించేందుకు పరిమితి కోరింది. వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు హోటల్పై విధించిన సీల్ను తొలగించారు. ప్రాపర్టీ టాక్స్ వసూళ్లను 100% పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ సర్కిల్ స్థాయి అధికారులు ట్యాక్స్ కలెక్షన్ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ఫిబ్రవరి నెలలో 6 లక్షల ప్రాపర్టీలకు నోటీసులు జారీ చేయగా 60 ప్రాపర్టీలకు సీల్ వారెంట్లు అమలు చేశారు. ఫిబ్రవరి 18 నుంచి ట్యాక్స్ చెల్లించని ప్రాపర్టీలను సీల్ చేసి మరీ పన్ను వసూలు చేస్తున్నారు. ఇప్పటివరకు జీహెచ్ఎంసీకి మొత్తం 11,668 కోట్ల రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు ఉన్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ ఫోన్ లైన్లో అందిస్తారు. తేజ, గమనం మొత్తంగా ఇటు జీహెచ్ఎంసీ అంటే ఎంత ప్రతిష్టాత్మకంగా ఉంటుందనేది మనకు తెలుసు. జీహెచ్ఎంసీ అభివృద్ధి కోసం బల్దియా చాలా భారీ బడ్జెట్ ప్రతి సంవత్సరం పెడుతూ ఉంటుంది. అయితే ఆస్తి పన్నుల బకాయిల చెల్లింపుల్లో మాత్రం కొన్ని షాకింగ్ నిజాలు బయటపడుతున్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఖైరతాబాద్ జోన్ పరిధిలో చూసుకుంటే టాప్ 10 బకాయి విలువ 203 కోట్ల వరకు పెరగటం అనేటువంటిది అధికారులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం ఇప్పటికే 100 మంది వరకు కూడా రెడ్ నోటీసులు ఇవ్వటం అనేటువంటిది ఇక్కడ గమనార్హంగా కూడా చెప్పొచ్చు. మొత్తంగా వారెంట్లు అయితే జీహెచ్ఎంసీ జారీ చేసింది. కానీ ఇక్కడ మనం ప్రధానంగా చూస్తే మాత్రం 5 లక్షల పై ఉన్న బాకీల విలువ 860 కోట్లు ఉన్నట్లుగా కూడా జీహెచ్ఎంసీ అధికారులు తెచ్చారు. అంటే వీటిలో కొన్ని ప్రతిష్టాత్మకంగా చెప్పబడేటువంటి సంస్థలు కూడా ఉన్నాయి. ప్రత్యేకించి ఎల్ఎన్టీ మెట్రో రైలు బకాయిలు కూడా 32 కోట్లు ఉన్నట్లుగా తేల్చారు. హైదరాబాద్ ఆస్బెస్టాస్ సంస్థ బకాయి కూడా 30 కోట్లు ఉన్నట్లుగా తేల్చారు. ఇండో అరబ్ లీగ్ బకాయి కూడా 7.33 కోట్లు ఉన్నట్లుగా తేల్చారు. మొత్తంగా జూబ్లీ హిల్స్ ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ బకాయి కూడా 52 కోట్లు. అంటే ఈ విధంగా చూస్తే ఇంకా ప్రత్యేకించి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బకాయి కూడా 5.5 కోట్లు ఉన్నట్లు చెప్పారు. సో మొత్తంగా సోమాజిగూడలో కత్రియా హోటల్ బకాయి కూడా 8.62 కోట్లు ఉన్నట్లు చెప్తున్నారు. అంటే అధికారులు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆస్తి పన్ను సకాలంలో చెల్లించాలి అని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా ఈ విధమైనటువంటి ఎగవేత ధోరణి చేయటం, లేకపోతే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేటువంటిది అధికారులకు చాలా ఆగ్రహం తెప్పిస్తుంది అన్నట్లుగానే మరో. అంటే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఇన్ని 100 కోట్ల రూపాయలు ఎగ్గొట్టే పరిస్థితి అక్కడ కనబడుతుంది అంటే అధికారులు నిద్రపోతున్నారా? అసలు మొద్దు నిద్రలో ఉన్న ఈ అధికారులను ఏ విధంగా చూడాలి వీళ్ళని? అంటే దాదాపు 900 దాదాపు 1000 కోట్ల రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ రూపంలో రావాల్సిన ప్రభుత్వ ఆదాయాన్ని ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళ హెల్ప్తోనే వాళ్ళు ఎగ్గొట్టే ప్రయత్నం కూడా జరుగుతుందని చెప్పేసి ఒక ఆరోపణ కూడా వస్తూ ఉంటుంది. సో దీన్ని బట్టి చూస్తుంటే ప్రభుత్వ అధికారులు ఏ విధంగా దీని మీద వ్యవహరిస్తున్నారు, ఏది నిర్లక్ష్యం ధోరణిని చూస్తే ఏ విధంగా ఉంది. అలాగనే చిన్న వ్యాపారులను, లేదు అంటే ఎక్కడైనా ట్యాక్స్ పేయర్స్ ఉంటారు, చిన్న వ్యక్తులు. సో వాళ్ళది మాత్రం ముక్కుపిండి వసూలు చేసే అధికారులు ఈ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఎందుకు సరైన రీతిలో పనిచేయలేకపోతున్నారు? ఖచ్చితంగా రామారావు, ఎందుకంటే సాధారణమైనటువంటి సామాన్యులు కానీ వీరందరినీ కానీ ఒక చిన్న స్థాయి వ్యాపారస్తులు కానీ వీరందరి దగ్గర కూడా ఆస్తి పన్ను వసూలు చేయడంలో సఫలం అవుతున్నటువంటి అధికారులు మాత్రం చాలా పెద్ద సంస్థలుగా చెప్పబడేటువంటి, పేరు మోసిన సంస్థలుగా చెప్పబడేటువంటి ఆయా సంస్థల దగ్గర నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ ను సకాలంలో రాబట్టడంలో అధికారులు అయితే పూర్తిగా విఫలం అవుతున్నారు అన్నట్టుగానే చెప్పాలి. ఎందుకంటే చాలా రకాలైనటువంటి ఛాలెంజెస్ కూడా అధికారులకు ఎదురవుతున్నాయి. తర్వాత కడతామంటూ కొంత జాప్యం చేయటం, ప్రస్తుతం కాదు, లేకపోతే కొంత సమయం ఇవ్వాలి, కొంత గడువు ఇవ్వాలంటూ చెప్పడం, ఈ విధంగా జాప్యంగా
మాట దాటవేసేటువంటి ధోరణి అనేటువంటిది చాలా కొట్టొచ్చినట్టయితే కనిపిస్తుంది. అధికారులు కూడా కొంతమంది అధికారులు చాలా ధైర్యంగా వెళ్తున్నప్పటికీ కూడా కొంతమంది అంటే అధికారుల పైన కూడా ఇటు ప్రభుత్వ పెద్దల నుంచి లేకుంటే ప్రభుత్వ పెద్దలతో పాటు వారి దగ్గర ఉన్నటువంటి ఎవరైతే వారికి పలుకుబడి ఉన్నటువంటి నాయకులతో కూడా కొంత ఫోన్లు చేపించడం, లేదంటే వారితో కొంత సమయం ఇవ్వాల్సిందిగా కూడా ప్రస్తుతం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా ఉండాలి అనే విధంగా కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రయత్నం చేయడం కూడా కనిపిస్తుంది అనేటువంటి పరిస్థితులు కూడా కొంతమంది అధికారుల దగ్గర నుంచే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు ఆఫ్ ద రికార్డ్ వస్తున్నట్లుగానే మనం చెప్పాలి. రామారావు. రైట్ తేజ, థ్యాంక్ యూ.